సార్ నమస్తే అండి. సార్ జగన్మోహన్ రెడ్డికి నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పబ్లిక్గా మీరేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్తున్నారు కదా, అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతున్నదంటే ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్ళి ఆయన గొంతు వినిపించాలి. ఇగో మీ కూటమి ప్రభుత్వంలో ఈ సూపర్ సిక్స్ ఇచ్చారు, ఈ పథకాలు అమలు చేశారు కాబట్టి ఇవి ఎందుకు అమలు చేయట్లేదు, నేను 2019 ఎలక్షన్ ప్రచారం చేసేవాడు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాను అన్నీ నిన్ను విడుదల చేశాను, కరోనా వచ్చినా సరే విడుదల చేశాను కాబట్టి మీరు ఎందుకు ఇప్పుడు విడుదల చేయని అసెంబ్లీకి వెళ్ళి నిలదీస్తే బాగుంటుంది. అంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించట్లేదు, ఏ రాజ్యాంగంలో ఉంది చూపిస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి 2019 ఆయన సీఎం అయిన తర్వాత ఆయనేగా చెప్పారు 21 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఇప్పుడు మరి 11 మంది ఎమ్మెల్యేలకి ఆయనకి ఎలాగ వర్తించదు కదా. ఆయన ఇప్పుడు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎం అయినప్పుడు ప్రతిపక్ష హోదా ఆయనకి ఎందుకు వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయమను కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేదు, మీరు ఫెయిల్ అవుతున్నారు, ఈ పథకాలు అమలు జరగలేదని నిలదీస్తే అతనికి మళ్ళీ ప్రజల్లో సింపతి పెరిగెత్తి మా నాయకుడు ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ వచ్చిందన్నారు మొన్న 2024లో. ఈ 40% ఓటు బ్యాంక్ ఓటర్ల తరఫున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి నిలదీస్తే ఈ 40% ఓటు జనాలందరూ కూడా సంతోషపడతారు, మా నాయకుడిని అసెంబ్లీలో నిలదీస్తున్నాడని ఒక ఇది ఉంటుంది. మళ్ళీ సింపతి పెరిగిద్ది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిప్రాయం పెరిగిద్ది. నాకు సాధారణ ఎమ్మెల్యే లాగా నాకు టైం కేటాయించొద్దు, ఒక సీఎంకి ఎలాగైతే టైం కేటాయిస్తారో నాకు అలాగనే కేటాయించాలంటే కూడా ఇప్పుడు ఆయన అక్కడ మాట్లాడే సబ్జెక్ట్ మీద అది కరెక్ట్ అని ఆలోచిస్తే వాళ్ళు ఇంకా 10 నిమిషాలు అసెంబ్లీలో టైం ఇస్తారు. ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా, మాట్లాడితేనే కదా అది ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు, ఏ పాలసీ మీద మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత దాని మీద ఇది ఉంటుంది. అంటే మేము వెళ్ళినా కానీ మాకు సమయం కేటాయించరు, మైక్ లాగేసుకుంటారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమండి కూటమి ప్రభుత్వమే చెప్తుంది కదా రమ్మని. అది యాక్చువల్ కూటమి ప్రభుత్వం చెప్పమేటండి. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కూటమి ప్రభుత్వం ఏదైతే తప్పుదోవలు నడుతుందో దాన్ని నిలదీయమండి. అది ప్రజలు ఇప్పుడు అంతా అసెంబ్లీలో ఏం జరుగుతుంది లైవే కదా ఇస్తున్నారు, ప్రతిదీ లైవ్ ఇస్తున్నారు కదా, ఎక్కడ కట్ చేయట్లేదు కదా. ఆ లైవ్ ఇచ్చినప్పుడు ప్రజలకి అది జగన్మోహన్ రెడ్డి కానీ 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు ఈ 11 మందికి వెళ్తుంది కదా లైవ్ అనేది, చూస్తారు కదా, ప్రజల్లో ఒక అవగాహన అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు ఇంకా ప్రత్యేక టైం ఇవ్వడం ఎందుకు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే అతను శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయిపోయే అవకాశం ఉందంటే మరి అంతే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి ఎలాగవుతుందండి? ఇప్పుడు అతను ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఇప్పుడు అవ్వచ్చు, ఒక పులివెందుల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ ఒక మాజీ సీఎం ఉండి అసెంబ్లీకి వెళ్ళి నిలదీయాలి, అడిగితే బాగుంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి నాకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. పబ్లిక్గా మీరేమంటారు? ఇవ్వచ్చు కదా, ఏం పోయింది, మాజీ సీఎంఏ కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏముంది? ఒక ఎమ్మెల్యే సీట్లు రానందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్హత లేనివాడు కాదు కదా, ఇవ్వచ్చు, ఏమైంది? ఇచ్చినందువల్ల తనకి లాస్ ఏంటి? ప్రతిపక్షం ఉంటేనే కదా నీ లోపాలు ఏదో కనపడేది. మరి నిన్ను నిలదీస్తాడనే, లేకపోతే నువ్వు చేసే దీనివల్ల ఇది కుంభకోణాలు బయటకు వస్తాయని నిలదీస్తాడని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు మరి ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. ఎందువల్లంటే ఒకవేళ సీట్లు రావడం వల్ల మాజీ సీఎంఏ కాబట్టి ఇవ్వాలా, నా అభిప్రాయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పాలకపక్షంలో అసెంబ్లీలో పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ఈ రెండే ఉంటాయి కదా, ప్రతిపక్షం ఇస్తే మేము ప్రజల తరఫున పోరాడతాం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఇవ్వాలా, ప్రతిపక్షం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చాలా, అన్ని డబ్బులు లేవు అంటున్నాడు ఖజానాలో. ఇంతకుముందు తెలియదా వాడికి? వాళ్ళకి తెలియదా? 15 సంవత్సరాలు సీఎం చేసిన వాడికి ఖజానాలో ఖాళీగా ఉన్నదని తెలుసు కదా, రాష్ట్ర బడ్జెట్ తెలుసు, అన్ని లోటుపాట్లు అన్నీ తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చాడు హామీలు? ఒక్క హామీ కూడా నెరవేర్చినోడు హామీలు ఇవ్వకూడదు కదా. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు తెలియదా? హామీలు ఇచ్చేటప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికే ముందు తెలుసు కదా, నువ్వేం అనామకుడు ఏం కాదు కదా, మరి ఎందుకు చేయలేకపోయావు నువ్వు? ఖజానా చూస్తే మరి బీహార్ కంటే దిగజారిపోయింది రాష్ట్రం. ఆ సంగతి ముందు తెలియదంట. హామీలు ఇచ్చేటప్పుడు అధికారం కోసం నీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు మోసం చేయడానికి హామీలు ఇస్తారా? అంతే కదా. నీకు తెలుసు కదా ఆర్థిక పరిస్థితి. బీహార్ అయితే నువ్వు 15 లక్షల కోట్ల అప్పులు అని చెప్పావు నువ్వే. మరి 15 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నువ్వు హామీలు ఇచ్చావు? నీకు తెలియదా ఆర్థిక పరిస్థితి? ప్రజలు మోసం చేయటమే, ఏమీ లేదు.
అది అంటే కొంచెం ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే ఎలా పుంజుకుంటుంది అంటే ఆర్థిక పరిస్థితి ఎలా పుంజుకుంటుంది? దాదాపు ఇప్పుడు 1,80,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేసావు, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, అన్నీ ఆపేశావు. మరి రాష్ట్ర బడ్జెట్ ఏమైంది? ఈ అప్పులు చేసిన అప్పులు ఏమైనాయి? ఎన్ని వేల కోట్లైనా సరే, లక్షల కోట్లు, మరి వాళ్ళు రాష్ట్రానికి నిధులు సమకూర్చేది ఏం లేదు. కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ అమరావతికి, స్టీల్ ప్లాంట్కి, కాకపోతే ఆ నిధులను మనం పథకాలకి మళ్లించలేము. కొంచెం ఆర్థికంగా పుంజుకోగలనే డెవలప్ కాగాలనే మేము పథకాలు. ఎప్పుడు డెవలప్ అయింది? నీ పుణ్యకాలం పూర్తయినాక డెవలప్ అయింది అంటే పోయిన విడత కూడా అలాగే 5 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చి లాస్ట్లో పసుపు కుంకుమలని దిష్టి తీసేశారు. ఇప్పుడు కూడా అంతేనా? ఆర్థిక పరిస్థితి ముందు తెలుసు కదా నీకు, తెలియని వాడివేం కాదు కదా. మరి అన్నీ తెలిసిన వాడివి ప్రజలు మోసం చేయటానికే ప్రభుత్వం. అభివృద్ధి ఏమీ జరగదు, వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందుతారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళన్నీ అభివృద్ధి చెందుతారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. వచ్చినా ఇప్పుడు పీకేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంకొకడు వచ్చినా పీకేది ఏమి లేదు. ఇలా పదవ కాలం అయిపోయిన దాకా ఎవడు ఏం చేయలేదు, ఏం లేదు కదా. జనంలోకి వచ్చినా ఏం చేయగలడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నిలదీస్తాడు, ఏమీ కాదు కదా. ఓకే, ఇప్పుడు సీఎం గారు మంత్రులకి ర్యాంకులు అనేది కేటాయించారు. గత ఏడాది డిసెంబర్ కాను మంత్రులు ఎవడికి తెలుసు అయ్యాడా? సీఎం ఒక్కడే. జగన్ ఉన్నప్పుడైనా సీఎం ఒక్కడే. మంత్రులు ఏ పార్టిబిలిటీ ఎవడో తెలియదు. అందరిలో మంత్రులు ఎవడో తెలియదు. ఒక సీఎం, చిన్నబాబు, పెదబాబు, చిన్నబాబు, వాళ్ళిద్దరే తెలిసింది జనానికి. మంత్రులు తెలియదు, బొంగుగాడు తెలియదు, ఎవడో తెలియదు, ఎవడికో తెలియదు. సీఎం గారికి 6వ ర్యాంకు, లోకేష్ గారికి 8వ ర్యాంకు. లోకేష్ గారు ఏం పీకాడని 6వ ర్యాంక్ ఇచ్చి 8వ ర్యాంక్ ఇచ్చాడా? ఏం పీకాడని వాడు? బాబుకి ఇచ్చారంటే అర్థం ఉంది. వీడేం పీకాడని వీడికి 6వ ర్యాంక్ ఇవ్వాలా?